ఉపాధి కూలీల హాజరు నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ అటెండెన్స్ నమోదు చేయడంపై ఉన్న నిబంధనలను సడలించారు. నెట్వర్క్ రాని చోట ఆన్లైన్ లోనూ అటెండెన్స్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. అదే సమయంలో అందులకు కంటిరెప్ప నిబంధన నుంచి విముక్తి కల్పించారు. ఈ కేవైసీ పెయింటింగ్ ఉన్న పనిచేసేలా కూలీలకు వెసులుబాటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా పనిచేసే కూలీల హాజరు నమోదులో ఇప్పటికే ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపించింది. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు రావడం, మొబైల్ యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి టెక్నికల్ కారణాలతో పలువురు కూలీలు పనిచేసినప్పటికీ అటెండెన్స్ పడకపోవడంతో వేతనాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ క్రమంలోనే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంలో చేసిన మార్పులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి దివ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మారుమూల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య ఏర్పడితే ఇకపై పని ఆగకుండా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఎంఎన్ యాప్లో ఆన్లైన్ విధానంలో కూలీల హాజరు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఇలా ఆన్లైన్లో నమోదు చేసిన హాజరు ఫోటోలను సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత 2 రోజుల్లోపు అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు. మెట్ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోన్లు పనిచేయకపోయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా ఇంకో ఫోన్లో జన్మన్రేగా యాప్ను ఉపయోగించి జియో ట్యాగ్ ఫోటోలతో హాజరు చేయవచ్చంటూ వెల్లడించారు. ఇలా చేసేందుకు సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పటి వరకు ఫేస్ అథెంటికేషన్ కోసం ఐరస్ నిబంధన తప్పనిసరి ఉండేది. ఇలా చేయడం వల్ల కూలీల హాజరు నమోదు కావడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం అంధులు తమ దృష్టిలోపానికి సంబంధించిన సర్టిఫికేట్ను సమర్పిస్తే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి సాధారణ ఫోటోతో హాజరు తీసుకుంటారు. కొన్ని టెక్నికల్ కారణాలతో ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నప్పటికీ కూలీ అర్హుడైన పని కల్పించేలా అధికారులు తాజాగా వెసులుబాటు కల్పించారు. అధికారుల వెరిఫికేషన్ తర్వాత ఫేస్ అథెంటికేషన్ లేకుండానే కూలీల హాజరు తీసుకునే అవకాశం ఉంది. 15 రోజుల్లోగా పెండింగ్ హాజరును పరిష్కరించాలంటూ, లేకపోతే ఆ డేటాను సిస్టమ్ శాశ్వతంగా తిరస్కరిస్తుందని కమిషనర్ తేల్చి చెప్పారు.